కాపు ఉద్యమ నేత ముద్రగడ దీక్షను విరమింపజేసే ప్రయత్నాలు ఫలించలేదు. ఏపీ సర్కారు ప్రతినిధుల బృందం జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఈ వ్యవహారాన్ని నేరుగా పర్యవేక్షిస్తున్న చంద్రబాబు కాపు వర్గం మంత్రులు ప్రజా ప్రతినిధులతో ఎప్పటికప్పుడు మంతనాలు చేస్తూనే ఉన్నారు. కేసులపై పునర్విచారణ హామీతో దీక్ష విరమింపజేసేలా చూడాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను బుజ్జగించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పలు దఫాలుగా కాపు వర్గానికి చెందిన మంత్రులు ప్రజా ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముద్రగడ దీక్ష జటిలం కాకుండా చూసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రత్యేకించి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల నేతలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులతో సీఎం చర్చించారు. ప్రస్తుతం చేస్తున్న దర్యాప్తుతో సంతృప్తి వ్యక్తం కాకపోతే కేసులను పునర్విచారణ చేయిస్తామన్న హామీతో దీక్ష విరమింపచేయాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ ప్రతినిధులుగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, విశాఖ రేంజ్ డీఐజీ, తూర్పు ఎస్పీ ముద్రగడతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. తుని ఘటనపై నమోదైన కేసులను ఎత్తివేయడం సాధ్యం కాదని, కొన్ని రైల్వే చట్టం ప్రకారం ఉన్నాయనే విషయాన్ని ముద్రగడకు వివరించారు. కేసులు పూర్తిగా మాఫీ చేయడం కుదరకపోయినా అరెస్టైన వారు బెయిల్పై విడుదలయ్యేందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్న సంకేతాలు పంపినట్లు సమాచారం. ప్రస్తుతం చేస్తున్న దర్యాప్తు పట్ల సంతృప్తి కలగకపోతే పునర్విచారణ చేయిస్తామని, దీక్ష విరమించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ చర్చలపై సానుకూలంగా స్పందించని ముద్రగడ బేషరతుగా కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసినట్లు వెల్లడవుతోంది. అలాగే అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని, కొత్తగా మరెవర్నీ అరెస్టు చేయరాదని అన్నట్లు తెలిసింది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు హోంమంత్రి చినరాజప్ప ఇతర కాపు నేతలతో సమావేశమై చర్చించనున్నారు.